upscale. 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవి శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కనకదార స్తోత్ర పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి ప్రతీకగా అందరూ ఈ యొక్క స్తోత్రాన్ని చేస్తూ ఉంటారు. దీన్ని 24 శ్లోకాల్లో అనుకుంటా, 24 శ్లోకాల్లో ఉంది. దీన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారికి అద్భుతంగా ధనవృద్ధి జరిగిన విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంఘటనలు నా జీవితంలో కూడా చాలామందికి జరిగాయి. ఎలా అంటే కనకధార శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురువులు వారు రచించారు. వారు ఒకరింటికి వెళ్ళి భిక్షయాటన చేస్తున్నప్పుడు వారి దగ్గర ఏమీ లేకపోతే ఉసిరి పండు వారి భిక్షాపాత్రలో వేస్తే అప్పుడు వారు ఆ కనకధార వర్షాన్ని ఆ బంగారు ఉసిరి పండ్లు కురిపించిన వృత్తాంతం మనందరికీ తెలిసిందే. అయితే లక్ష్మీదేవి కరుణా కటాక్షానికి లక్ష్మీదేవి ఎంత గొప్పదో చెప్తూ లక్ష్మీదేవి యొక్క వర్ణనని ఇస్తూ గొప్పతనాన్ని, వర్ణనని, ఆశీర్వచనాన్ని కలుపుతూ మనకి దాంట్లో ఉంటుంది. అయితే ఈ యొక్క పారాయణని ప్రతిరోజు కూడా ఉదయం పూట 6 గంటల నుంచి సూర్యోదయం సందర్భంలో బాగా పారాయణ కానీ చేయగలిగితే రోజుకి 11 సార్లు కానీ 24 సార్లు కానీ పారాయణ చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనేసి చాలామంది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చేస్తున్నప్పుడు అంటే కనకధార స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందండి? నియమాలు అంటే జనరల్గా శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది. పూజకి ఏదైతే నియమాలు పాటిస్తూ ఉంటారో ఆ నియమాలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. జనరల్గా చాలామంది ఈ కనకధార చేసిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వారు ఏంటంటే చాలా ఏదో షాప్ అనమాట, క్లాత్కి సంబంధించిన ఇది, బట్టలకు సంబంధించింది. వాళ్ళు ఆ బట్టలకు సంబంధించిన షాపు చాలా వరకు దివాలా తీసే పరిస్థితుల్లో నేను షాప్ అమ్మేయాలా అని మన దగ్గరికి జాతకానికి ఆస్ట్రాలజీకి వచ్చినప్పుడు వారు జాతకం చూసేసి రాబోయే 1 సంవత్సరం తర్వాత నుంచి మీకు జాతకరీత్యా బాగుంది, ఈ 1 సంవత్సరం తట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు ఈ నెల గెలవటం ఎట్లా, 2 నెలలు గెలవటం ఎట్లా, ఈఎంఐలు కట్టడం ఎలా అనే విషయాల పరంగా ఉంది. అంటే వాళ్ళది చిన్న బోటెక్ లాంటి షాపు, దానికి ఎదురుగా పెద్ద షాప్ పడింది. దానివల్ల వీళ్ళ షాప్కి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా అది కలర్ఫుల్గా ఉన్నప్పుడు అక్కడికే వెళ్తారు కదా. సో ఆ జనరల్ పబ్లిక్ అట్లా వెళ్తుంది. వీళ్ళకి 50-60% పడిపోయింది. వీళ్ళ జనరల్ రొటేషన్ కూడా తగ్గిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ రోజుకి 24 సార్లు చేయటం మొదలుపెట్టింది. అలా కుదిరినప్పుడల్లా ఇంకా ఎవరు కస్టమర్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువగా అంటే ఉదయం సాయంకాలం చేయటం మొదలుపెట్టింది. అలా 1100 సార్లు కనకధారాన్ని ఒక లయబద్ధంగా చేసుకుంటూ పూర్తి చేసింది. ఎప్పుడైతే 1100 సార్లు ఈ కనకధార చేయటం అయిపోయిందో ఆటోమేటిక్గా ఏదో అంటే వీళ్ళ షాపులో ఏదో ఐటమ్ అయితే మిగిలిపోయిందో, ఇది అమ్ముడు పోలేదు గత 2 ఇయర్స్గా ఉందో, అదే వస్తువు ఫ్యాషన్ కింద వచ్చిందంట. అంటే ఆ మోడల్ ట్రెండ్ అది రావటం, వీళ్ళ దగ్గర ఉండటం, డిమాండ్ రావటం, ఒకేసారి 1 నెలలో 40-60 lakhs బిజినెస్ జరగటం, ఆటోమేటిక్గా ఉన్న ఈఎంఐ ఒక 40 daysలో క్లియర్ అయింది. అలా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అది కంటిన్యూ చేస్తుంది ఆవిడ. కంటిన్యూ చేస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు. హ్యాపీగా ఇంటికి ముహూర్తం నేనే పెట్టాను. అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా. అంటే ఒక అబోవ్ మిడిల్ క్లాస్ రేంజ్కి, అప్పుల నుంచి
ఒక మిడిల్ క్లాస్ సొంత ఇల్లు, ఒక ఇండిపెండెంట్ హౌస్ హైదరాబాద్లో కట్టుకోవడం అవును. అంటే చాలా అదే పెద్దగా ఏం కాదు, 120 యార్డ్స్లోనే కట్టారు. సింపుల్గా కింద పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు ఉండేటట్టుగా ఓకే. ఇంటర్నల్ డూప్లెక్స్, ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోరు రెంట్లలాగా కట్టుకున్నారు అన్నమాట, డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్కి ఒకటి. ఓకే. అయితే దీంట్లో అయినా ఇప్పుడు ఈఎంఐ పెట్టినా ఏది పెట్టినా అది సమకూడటం అనేది ఇంపార్టెంట్ కదా. అవును. అలా ముందర అంటే ఏంటంటే వనరుల్ని మనకి ఏదో ఒక రూపేణా క్రియేట్ చేసి అమ్మవారు ఇస్తూ ఉంటుంది. అది ఆటోమేటిక్‌గా మనకి సిట్యుయేషన్‌గా మనకి క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కనకధార అనేది ప్రతి ఇంట్లో చేసుకోవాల్సిన స్తోత్రం. కనకధార గాని, అన్నపూర్ణ ఆహ్, దేవి స్తోత్రం గాని, అలాగే కనకధార, అలాగే మనకి వచ్చేసి కాలభైరవ, అలాగే కొన్ని దక్షిణామూర్తి ఇటువంటి ఒక ఆదిత్య హృదయం ఇట్లాంటివి ఒక 4, 5 స్తోత్రాలు నిత్యం మనం ప్రతి ఇంట్లో చేసుకోవాల్సినటువంటి స్తోత్రాలు. ఇవి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి అన్నీ సమకూరుతూ ఉంటాయి. అంటే పూర్వకాలంలో ఎలా ఉండేయంటే రెమెడీస్ ఇప్పుడులాగా ఓ అని జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తడం ప్రతి చిన్న విషయానికి. ఇప్పుడు కూడా ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి ఎందుకు పరిగెత్తుతారు అంటే చూసినట్లయితే ఒక వ్యాపారం పెట్టినా మనకి కోట్లల్లో తేడాలొచ్చేస్తాయి. జీవితం తారుమారవుతుంది. అవును. సో, కాబట్టి అందుకు పరిగెత్తుతున్నారు. కానీ నిజం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సాధనలో ఉండి ఇప్పుడు కనకధార న్యాచురల్‌గా వచ్చి అమ్మాయికి ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి నేర్పించేవాళ్ళు పూర్వకాలంలో. ఓహ్! దక్షిణామూర్తి స్తోత్రం చిన్నప్పటి నుంచి నేర్పించేవాళ్ళు. అన్నపూర్ణ అష్టకం ఇట్లాంటియన్నీ అన్నపూర్ణ ఎక్కడైతే చదువుతామో ఆటోమేటిక్‌గా అక్కడ అన్నానికి కొరవుండదు. ఫుడ్‌కి ఇబ్బంది ఉండదు. ఓకే. అట్లా ఒక్కొక్క స్తోత్రం అనేది ఒక్కో దానికి ప్రసిద్ధం అనమాట. అట్లా మనకి చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా బావుంటుంది. ఫైనల్‌గా కనకధారకు వచ్చినట్లయితే ఎక్కడైతే ధారగా కనకం అంటే బంగారం వర్షం కురగాలో అక్కడ ఈ స్తోత్రం అనేది పఠించబడుతుంది. అంటే దీన్ని రివర్స్ చేసామనుకోండి, ఎక్కడ పఠిస్తారో అక్కడ కనకధార కురుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి మనకున్నటువంటి అన్ని అద్భుతాలు మనకి జరగాలన్నా, జీవితం బాగుండాలన్నా ముందర ఈ రోజుల్లో డబ్బుతో ప్రధానమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సినటువంటి స్తోత్రం కనకధార. కొంతమంది ధ్యానం చేసేవాళ్ళుంటారు. అవును. చాలామందికి చదవటం రాదు. అవును. కొంతమందికి ఇప్పుడు తెలుగు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారు. తగ్గిపోతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక 4, 5 స్తోత్రాలు ఆదిత్య హృదయం, అలాగే దక్షిణామూర్తి, కనకధార, రక్షణకి కాలభైరవ, అలాగే వచ్చేసి అన్నపూర్ణ అష్టకం ఇట్లా మొత్తం కలిపినా మీకు ఒక 20 నిమిషాలు అవుతుంది. అంతే. 25 మినిట్స్ అవుతుంది. ఇది ఒక ప్లేలిస్ట్‌లో ఆఫ్‌లైన్‌లో యూట్యూబ్‌లో పెట్టుకొని మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు వినండి, వచ్చేటప్పుడు వినండి. ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే పారాయణ అవుతుంది. తెలియకుండానే జరుగుతుంది. ఓకే. ఇంట్లో లేకపోతే మీరు అవి ప్లే చేస్తూ హ్యాపీగా మీరు వంట చేయటమో ఏదో చేయండి. ఆటోమేటిక్‌గా అవి వింటూ వంట చేస్తున్న వాటిల్లో కూడా శక్తి పెరుగుతుంది. టైం లేదు అని టైం ఉన్నవాళ్ళు హ్యాపీగా అక్కడ పెట్టుకొని మీరు పుస్తకంలో చూస్తూ ఆ లైన్ బై లైన్ పారాయణ చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.